లక్షల కోట్లకు పైగా కొత్త పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో దాదాపు 39,000 మందికి ఉపాధి కలగనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 25 ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో 1,08,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రోత్సాహక మండలి పచ్చజెండా ఊపింది. మరో 51,000 కోట్లతో సత్యసాయి జిల్లాలో సోలార్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, తిరుపతిలో 9,398 కోట్లతో యమాన్కో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, మరో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపిబి సమ్మతించింది. కర్నూలులో గ్రైడోన్ ఎనర్జీ 3,149 కోట్లు, శ్రీ సిటీలో అపోలో టైర్స్ 6,100 కోట్లు, నెల్లూరు ఇఫ్కో సెజ్లో ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ 3,153 కోట్లు, పల్నాడులో చెట్టినాడ్ సిమెంట్స్ 1,340 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మరికొన్ని చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదనలు ఒప్పందాలుగా మారాలని, ఆ ఒప్పందాలు ఖచ్చితంగా గ్రౌండ్ కావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అనుమతుల జారీ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు.